బడ్జెట్ 2024-25లో తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తమ పిల్లల భవిష్యత్పై చింత లేకుండా ఉండేందుకు సరికొత్త పథకం ప్రకటించింది. పిల్లవాడు ఎన్పీఎస్ వాత్సల్య పేరుతో మైనర్ల కోసం జాతీయ పెన్షన్ పథకాన్ని ప్రకటించింది. మైనర్ పిల్లలు పెద్దవారైన తరువాత అంటే 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ ప్లాన్ సాధారణకి మారుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పెన్షన్ ప్లాను ముందుగానే తీసుకోవచ్చు. ఎన్పీఎస్ వాత్సల్య పథకం. తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి సహకరిస్తుంది. ఎన్పీఎస్ వాత్సల్య అంటే ఏమిటి? ఎన్పీఎస్ వాత్సల్య అనేది మైనర్ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకం. ఈ పథకంలో తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లల భవిష్యత్ సురక్షితంగా ఉండేందుకు ఇప్పటినుంచే పెట్టుబడి పెట్టొచ్చు. పిల్లలకి 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ పథకం సాధారణకి మారుతుంది. ఈ పథకం కాల వ్యవధి ముగిసిన తరువాత వారికి ప్రతి నెల పెన్షన్ అందుతుంది. ఎన్పీఎస్ అంటే ఏంటి? ప్రజలు తమ పదవీ విరమణ తరువాత ఆర్థిక అవసరాలను చూసుకోవడానికి పెన్షన్ రూపంలో ఆదాయం పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్పీఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా పదవీ విరమణ అనంతరం నెలవారీ పెన్షన్ను అందుకోవచ్చు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) చట్టం 2013 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తుంది. ఎన్పీఎస్కి ఎవరు అర్హులు? ఎన్పీఎస్ పథకంలో చేరాలంటే భారతదేశ పౌరులై ఉండాలి. నాన్ రెసిడెంట్ అయినా, ఓవర్సీస్ సిటిజన్ అయినా, ఇండియన్ మెంబర్షిప్ ఉంటే ఎన్పీఎస్ అకౌంట్ తెరవొచ్చు. ఇక 18 నుంచి 70 ఏళ్ల వయస్సు మధ్య ఉండాలి. ఈ ఎన్పీఎస్ ద్వారా ఆన్లైన్లో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.